శాంతి. పరమాత్ముని మహావాక్యము. మనం ఎల్లప్పుడూ సమర్థవంతంగా శక్తిశాలిగా ఆలోచించాలి. ఇలా ఆలోచించటం వలన మన మాటలో కూడా మధురత అనేది ఏర్పడుతుంది. మాటలలో మధురత ఉంటే సర్వాత్మలతోని ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు లభిస్తే ఆటంకాలు సమాప్తమవుతాయి, అలజడి సమాప్తమవుతుంది. పరమాత్మ అంటారు కదా, ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి. గుణాల సహయోగం ఇవ్వండి, స్నేహాన్ని సహయోగంగా ఇవ్వండి, తీసుకోండి అంటారు. ప్రతి ఒక్క వ్యక్తితో ఆత్మిక ప్రేమతో స్నేహంతో వ్యవహరించాలి. ఆశీర్వాదాలు అవే లభిస్తాయి. ఆశీర్వాదాలు ఎవరైతే పొందుతారో వారు ఆరోగ్యవంతంగా జీవిస్తారు. చాలా వరకు అనారోగ్యం తగ్గిపోతుంది. పరమాత్మ అంటారు, దవా దువా, ఈ రెండు జీవితంలో చాలా మనకి అవసరం. కొంత రోగాన్ని మందు తగ్గిస్తే మరికొంత ఆశీర్వాదం అనేది రోగాన్ని తగ్గిస్తుంది. మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది. ఏదైనా పని సరిగ్గా చేయగలుగుతాము. పడుకుంటే నిద్ర పడుతుంది, తిన్నా ఒంటికి పడుతుంది. ఎవరి గురించి పరచింతన చేయకూడదు, అది పరేషానికి దారితీస్తుంది. స్వయం గురించి, ప్రభు పరమాత్మ గురించి ఆలోచించినట్లయితే, సర్వుల కళ్యాణం గురించి ఆలోచించినట్లయితే మన స్వ ఉన్నతి జరుగుతుంది. స్వపరివర్తన విశ్వాన్ని పరివర్తన చేయిస్తుంది. స్వకల్యాణంతో విశ్వ కళ్యాణము జరుగుతుంది. మనం జీవించి ఉన్నంత కాలము నలుగురితో బాగుండాలి, అందరితో దీవెనలు తీసుకోవాలి, ఆశీర్వాదాలతోనే మరణించాలి. ఇంత మంచివారు అనే బ్లెస్సింగ్ మన మీద ఉండాలి. మన గురించి ఎవరు అనవసరపు ఆలోచనలు కానీ, వ్యర్థపు మాటలు కానీ, చెడుగా కానీ మన వెనక మన గురించి మాట్లాడుకోకుండా మనం వ్యవహరించాలి. మన దృష్టి, మన మాట, మనం చేస్తున్న కర్మ, మన వ్యవహారము ప్రభు పరమాత్మకు నచ్చాలి, సర్వులకి నచ్చాలి. స్వయం సంతుష్టత అనే సర్టిఫికెట్, సర్వులని సంతుష్టంగా చేసే సర్టిఫికెట్, ఈ రెండు ఉంటే పరమాత్ముడు కూడా మనకు సంతుష్టత అనే సర్టిఫికెట్ ఇస్తాడు. మానవ జీవితం అమూల్యమైనది. సంతోషానికి మించినది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. కావున సదా సంతోషంగా ఉండాలి, సదా సంతోషాన్ని పంచాలి. సంతోషంగా ఉన్నట్లయితే అక్కడి వాతావరణము చాలా శ్రేష్టంగా మారుతుంది. మందిరం లాంటి వాతావరణం ఏర్పడుతుంది. అక్కడ కూర్చునేందుకు కూడా అందరూ ఇష్టపడతారు. వారితో స్నేహాన్ని చేసేయడానికి కూడా అందరూ ఇష్టపడతారు. ఎవరైతే స్నేహంతో ఉంటారో, మధురంగా ఉంటారో, శాంతంగా ఉంటారో వారు చాలా ఎక్కువ కాలం జీవిస్తారు, చాలా మంచిగా ఉంటారు. అలా అని కూడా కాదు, మన వ్యవహారం బాగుంది అంటే అందరికీ మనం నచ్చుతాము, అందరూ మనల్ని మెచ్చుతారు. కాబట్టి సదా సంతోషంగా ఉందాం. ఓం శాంతి.